నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. గ్రానైట్ క్వారీలలో అక్రమ దందా జరుగుతుంది. దీనికి ఊహకర్తలుగా క్వారీలలో పనిచేస్తున్న సిబ్బంది కావడమే ఇక్కడ కోసమెరుపు. క్వారీ పనిచేస్తున్న మేనేజర్లను సిబ్బంది నమ్మి వారి బాధ్యతలు అప్పచెప్పి బయట పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు క్వారీ ఓనర్లు. దీంతో క్వారీలో వచ్చే రాయి అమ్మకాలు, ఎంత రాయి నిల్వలు మొత్తం కూడా మేనేజర్ సిబ్బంది కనుసన్నల్లో ఉంటుంది. దీంతో క్వారీ సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాట. ఇంకేముంది, రాత్రి గ్రానైట్ ఫ్యాక్టరీలో ఓనర్తో బేరం కుదుర్చుకోవడం, ఫ్యాక్టరీకి తోలడం. అదే సమయంలో క్వారీలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం అంతా కూడా కొన్ని గంటల్లో జరిగిపోతుంది. ఇలా రాత్రికి రాత్రి లక్షల రూపాయలు గ్రానైట్ మాఫియా జరుగుతుంది. ఇటీవల కాలంలో క్వారీలో మాస్లు కూడా పెద్ద ఎత్తున అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక్కో మాస్ ఖరీదు 10 లక్షల నుండి 15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలాంటి మాస్ దాదాపు 3 మాస్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని క్వారీలలో విదేశాలకు వెళ్లే గ్యాంగ్ సైజు రాళ్లు రాత్రికి రాత్రి మాయమైనట్లు తెలుస్తుంది. ఇక డంపింగ్ రాళ్లు పరిస్థితి ఇంకా దారుణమని చెప్పాలి. దళారీలు, మార్కులు, క్వారీ పని చేసే సిబ్బంది, డంపర్ ఆపరేటర్లు అందరూ కూడా సిండికేట్ గా మారి గ్రానైట్ క్వారీలలో అక్రమ దందాలు చేస్తున్నారు అన్న ప్రచారం కూడా ఎక్కువస్తుంది. క్వారీ పని చేసే సిబ్బంది క్వారీ ఓనర్ కన్నా ఎక్కువ ఆస్తులు కూడా పెడుతున్నాడు, సంపాదిస్తున్నాడు అంటే ఇక్కడ ఏ స్థాయిలో గ్రానైట్ అక్రమ దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల అటు క్వారీ ఓనర్ తో పాటు ప్రభుత్వం కట్టాల్సిన రాయల్టీని మొత్తంను కబ్జా చేసిన ఇలా రాత్రి దాదాపు కొన్ని లక్షల రూపాయలు క్వారీ సిబ్బంది తన సొంత ఖాతాకు తరలిస్తున్నారు. ఇది తెలుసుకున్న చాలా మంది దిగువ స్థాయి సిబ్బంది అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా, తాము ఎప్పుడు లైఫ్ సెటిల్ అవుతామా అన్న ఆశతో ఉన్నట్టు సంచారం. మరి క్వారీ ఇంత జరుగుతుంటే ఓనర్స్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఇక్కడ అర్థం కాని ప్రశ్న.